హలో గైస్ వెల్కమ్ టు యానిమిక్స్ తెలుగు. నిజంగానే నారుటో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ డౌట్ వచ్చే ఉండిద్ది. అసలు కకాషి రెండుని ఎందుకు చంపాడు? ఒకవేళ కకాషి రెండుని చంపకపోయి ఉంటే నారుటో సిరీస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఏమేం చేంజెస్ వచ్చాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే కకాషి రెండుని ఎందుకు చంపాడో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాస్ట్ గా మన ఛానల్ కూడా 1K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేయండి మావా. యాక్చువల్ గా చెప్పాలంటే రెండు వచ్చేసి ఒక 3 టైల్ బీస్ట్ మావా. అండ్ అలాగే తనకు ఆ పవర్స్ ని కంట్రోల్ చేయడం రాదు. ఒకవేళ ఆ టేల్ బీస్ట్ రిన్ యొక్క బాడీని కంట్రోల్ చేసి విలేజ్ నాయకర్ నాశనం చేస్తుందని చెప్పేసి అప్పటి నుండి రిన్ కి భయం వేస్తుంది. అంతేకాకుండా అదర్ నేషనల్స్ వాళ్ళు రిన్ ఒక వెపన్ లా యూజ్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే రిన్ లో 3 టైల్ బీస్ట్ ఉంది కాబట్టి. ఒబిటో రాక్స్ క్రింద క్రాష్ అయిపోతున్నప్పుడు కకాషి ఇలా మాటిస్తాడు. నేను రెండుకి ఏం జరగనేను, నేను రెండుని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి మాటిస్తాడు. ఇంకా అప్పటి నుండి కకాషి రిన్కి ఒక బాడీ గార్డ్ లాగా ఉండేవాడు. అండ్ అలాగే ఒక రోజు ఏమైందంటే మిస్ట్ విలేజ్ వాళ్ళు రెండుని కిడ్నాప్ చేయడానికి వచ్చారు. అప్పుడే థర్డ్ గ్రేడ్ నింజా వార్ జరుగుతుంది. అండ్ ఆ టైంకి మన కకాషి రెండుని కాపాడుకుంటూ మంచి సీరియస్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇదే టైంలో మన రెండు అనుకుంటుంది నేను ఎలాగైనా చనిపోవాలి, అండ్ అలాగే నేను ఎనిమిస్ చేతికి చిక్కకూడదు అని అనుకుంటుంది. అండ్ అలాగే మన రెండు కకాషిని నువ్వు నన్ను చంపేయి అంటే కకాషి దానికి ఒప్పుకోడు. ఎందుకంటే మన కకాషి ఆల్రెడీ మాట ఇచ్చాడు మంచిగా చూసుకుంటా అని చెప్పేసి. అండ్ అలాగే రెండు కకాషి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. అంతేకాకుండా రెండుకి సూసైడ్ చేసుకున్నంత ధైర్యం లేదు. అండ్ ఇదే టైంలో కకాషి మిస్ట్ విలేజ్ మెంబర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ మిస్ట్ విలేజ్ మెంబర్స్ మిస్ట్ని బాగా యూస్ చేస్తారు. అంటే పొగమంచు బాగా కమ్మేస్తూ ఉంటుంది అనమాట. అండ్ కకాషి ఇదే టైంకి లైటింగ్ బ్లేడ్ ని యూస్ చేసి అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు రిన్ ఇదే సరైన టైం అని చెప్పేసి ఆ అటాక్ కి మధ్యలో వస్తుంది. అప్పుడు రిన్ యొక్క చెస్ట్ లో కకాషి యూస్ చేసిన లైటింగ్ బ్లేడ్ దిగి అక్కడికక్కడే కింద పడిపోయి చనిపోతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుండి విలేజ్ మెంబర్స్ కకాషిని ఒక ఫ్రెండ్ కిల్లర్ అని ముద్ర వేసేవాళ్ళు. ఒక మిషన్ కోసం తన ఫ్రెండ్స్ ని కూడా చంపేసుకుంటాడని చెప్పేసి చాలా అంటే చాలా మాట్లాడేవాళ్ళు. అండ్ అలాగే నిజం చెప్పాలంటే కకాషి ఎంత సఫర్ అవుతున్నాడో తనకి తప్ప ఎవరికి తెలియదు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒబిటో కూడా రాక్స్ కింద పడి చనిపోయాడు. అండ్ అలాగే తన ఫ్రెండ్ కూడా తన చేతులారా కింద పడిపోయి చనిపోయింది. అండ్ ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనోడు చాలా అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ టైంలో మన మినాటో నామికస్ మనోడికి కాస్త బ్యాక్ బోన్ గా సపోర్ట్ చేసి అండ్ ఇంకా మంచిగా ఇన్స్పిరేషన్ చేశాడు. దట్స్ ఇట్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.